నిన్న కలిపిన పిండి అసలు నైట్ ఎవ్వరు తినలేదు, ఎవరికి వద్ద. పిల్లలకి ఇగో టిఫిన్ తెస్తే ఇవి పిండి అంతా తినరు, ముద్దలు ముద్దలు ఇట్లనే వస్తారు. స్నానం చేసినాక కుంకుమ పెట్టుకోవాలి అని చెప్పినా కదా. హాయ్ ఫ్రెండ్స్, దీపావళి పండుగ వస్తుంది కదా, ఇల్లంతా కూడా క్లీన్ చేసిన. మళ్ళీ పిల్లలకి కూడా 3 days హాలిడేస్ వచ్చినాయి. స్టేట్ బంద్ అని, సండే అని, మండే దీపావళి పండుగ అని. కాబట్టి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నా. చాలా టైం పట్టింది క్లీన్ చేసేసరికి. టిఫిన్ చేయడం లేట్ అయింది. పిల్లలకి ఆకలి అంటుంటే బయట నుండి తెచ్చుకోమంటే వాళ్ళకి నచ్చిన బోండా ఇడ్లీ తెచ్చుకున్నారు. ఎప్పుడైనా కూడా హాలిడేస్ వచ్చినప్పుడు నేను ఇట్లా వాళ్ళ లంచ్ బాస్కెట్స్, మా ఆయన లంచ్ బాక్స్, పిల్లల బ్యాగ్స్ క్లీన్ చేయడం అలవాటు. అన్ని పిండేసి ఆరేసిన. మా ఋత్విక్ ఇట్లా హాలిడే వచ్చిన ప్రతిసారి షూలన్నీ క్లీన్ చేసుకుంటాడు. ఇంట్లో ఉన్న టెడ్ బేర్స్ అన్ని కూడా క్లీన్ చేసిన. మా పిల్లల్ని చూసి మా ముందు అమ్మాయి కూడా తన షూ క్లీన్ చేసుకుంది. విన్నీకి ఈరోజు ఏమైందో నేనే పూజ చేస్తా డాడీ అని ఫస్ట్ స్నానం చేసింది. ఇటు చూడరా విన్నీ, చూడిటు పూజ చేస్తుందట. చెప్తే వినట్లేదు, వాళ్ళ డాడీని పోపో అన్నది. సరే ఇవన్నీ కూడా తీసేయాలి. ప్లీజ్ చేస్తా. ఏమద్దా? నువ్వే ఎత్తావు. ఎందుకు నువ్వే ఎత్తాను? నీకు ఇష్టమా జేజ పెట్టుడు? గట్లెక్కదు గట్లెక్కదు కింద చుట్టుతలు పూలు మంచిగా పెడుతుంది. మేడం చెప్పిందా రా పూజ చేయమని? మరి బొట్టు లేదు మరి నీకు? స్నానం చేసినాక కుంకుమ పెట్టుకోవాలి అని చెప్పినా కదా. చూడు మరి తిన్నాక చేస్తారా పూజ? విన్ని తిన్నాక చేస్తారా రా పూజ? తిన్నాక చెయ్యొద్దు కదా మరి. ఆకలైందా నీకు? నీ షూలు అన్ని మొత్తం అన్నయ్యనే క్లీన్ చేసాడు, నువ్వేం చేసినావు? పిల్లలకి బోండా అంటారు. బోండా వేస్తేనేమో ఇగో పిండి అన్ని ముద్దలన్నీ ఇట్లనే పెడతారు. పిండి ముద్దలు పైన మాత్రమే తింటారు, లేయర్. అందుకే తీసుకురాను, ఎక్కువ ఇంట్లోనే చేస్తాయి. ఈరోజు టైం లేదని తీసుకొస్తే ఇట్లా పెడతారు. నీళ్ళని ఇప్పుడు మేము తినాలి. మరి మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇట్లనే ముద్దలు పెడతారా? అన్ని మైదా పిండి కదా, సో తినరు. ఇంట్లో నేను బియ్యం పిండి గోధుమ పిండితో పునుగులు చేస్తాను, పెద్దగా చేస్తే తినరని. హాలిడే వచ్చిందంటే మా ఋత్విక్ ఇంట్లో అస్సలు ఉన్నాడు. ఇట్లా దొరికినప్పుడే ఆయిల్ పెట్టేస్తా, లేకుంటే కోడి బూరులాగా ఉంటది. ఈ మధ్య సైకిల్ కూడా నేర్చుకున్నాడు, మంచిగా సైకిల్ పట్టుకొని ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నాడు. మా విన్యకి స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిరట. ఫస్ట్ టైం ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడము. అందుకోసమని చార్ట్ వాళ్ళ ఫ్రెండ్ని అడిగి తెచ్చుకుంది. ఇప్పుడు అవన్నీ కూడా కట్ చేయాలి, ఆమె ప్రాజెక్ట్ వర్క్ కోసం రెడీ చేయాలి. ఇవన్నీ కూడా సెట్ చేసిన తర్వాత మా వెన్నికి కూడా ఆయిల్ పెడుతున్నా. ఆమె కూడా దొరకదు, అన్నయ్య అన్నయ్య అనుకుంటా తను కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. చూసారా వద్దు అని ఎట్లా చేస్తుందో. లంచ్లోకి పూరి వేస్తున్నా. నిన్న కలిపిన పిండి అసలు నైట్ ఎవ్వరు తినలేదు, ఎవరికి వద్దంటే ఈ పూరి పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు చేస్తున్నా అన్నట్టు. చూసారా ఎంత బాగా పొంగాయో. చెప్పాను కదా నిన్న ప్రాజెక్ట్ వర్క్ కోసం కట్ చేసుకుందని, సో ఇప్పుడు కంప్లీట్ చేస్తాను. మా ఋత్వికుడు కూడా ప్రాజెక్ట్ వర్క్ కోసం సండే మొత్తం ఇదే పని. ఇట్లా పేస్ట్ చేయాలి మనం. అలా డాడీ హెల్ప్ చేస్తాడు ప్రాజెక్ట్ వర్క్ కోసం. చూసారా నిన్ననే కట్ చేసిన ఇవన్నీ. ఇట్లా వస్తుంది. విన్న అవన్నీ ఏంటో చెప్పు ఒకసారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెప్పు నీ ప్రాజెక్ట్ వర్క్ ఏంటి చెప్పు. పిక్చర్స్ ఏంటో చెప్పు. అమ్మ, ఆవు, ఇల్లు, ఈద, ఉడుత, ఊయలా. మా విన్నీ యూకేజీ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ వర్క్. ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది. స్కూల్ నుండి వచ్చేటప్పటి నుండి మమ్మీ నాకు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిర్రు, నేను చేయాలని మొన్న నుండి ఉంటుంది. సో ఫైనల్ గా ఈ రోజు కంప్లీట్ చేపిస్తున్నా. మంచి పేస్ట్ ఊడిపోవద్దు. ఒకసారి నువ్వు మళ్ళీ పెట్టద్దు.
మా రుత్విక్కి పెటల్స్ ఇచ్చారు. సో ఫ్లవర్ పెటల్స్ ఇది చూడండి, ఇవన్నీ అందరు చేసుకుంటున్నాడు. రేపు హాలిడే కాబట్టి రేపు వేసుకుంటాడు, ఎందుకంటే పెటల్స్ అన్ని ఎండిపోతాయి. నార్మల్ గా మీడియం గా ఉన్నాయే పెట్టాలన్నట్టు. సో రేపు చూపిస్తాను మళ్ళీ. రేపు 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 ఫ్లవర్స్ పెటల్స్ తీసుకొని పేస్ట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళా ట్యూస్డే రోజు టీచర్కి ఇవ్వాలి. ఓకే. అమ్మ అంకెల్ కావాలి కదా, సో అంకెల కోసం నెంబర్స్ రాయమన్నా రాస్తుంది. 7 8 9 మీకు ఎప్పుడో మర్చిపోయినా మా విన్నీకి ఈసారి సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఫుల్ హ్యాపీ. న్యూ పెన్సిల్, న్యూ ఎరేజర్, న్యూ షార్ప్నర్ ఇస్తారు అని. సో ఫుల్ హ్యాపీ. నీకు ఏమేమి వచ్చినా సెకండ్ ర్యాంక్ వస్తా చెప్పు. ఇవన్నీ ఇచ్చారా నీకు? రేపు దివాళి కదా, ఈరోజు సండే స్పెషల్ నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు. సో పిల్లలకి ఇష్టమైన బఠానీ పన్నీర్ కర్రీ, దీనికి కాంబినేషన్ గా బగారా రైస్ చేసిన. వేడి వేడిగా ఉన్నాయి. పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటారు. సో అయిపోయిన తర్వాత అందరం కలిసి తింటాం. ఇది అయిపోయినాక ఇంకొక ప్రాజెక్ట్ వర్క్ ఉంది. సో అది కూడా చేయాలి. సింగులర్ ప్లూరల్ అని ఇంకో ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది. ఈ పిక్చర్స్ అన్ని చార్ట్ ఉంటది కదా, పెద్ద చాటు, వర్ణమాల చాటు. సో అది పడేయడం ఎందుకని కొంచెం జరిగిపోతే దాచిపెట్టిన, ఎప్పుడన్నా యూజ్ అవుతుందని. ఇప్పుడు మా విన్ని ప్రాజెక్ట్ వర్క్ కోసం యూజ్ అయినాయి ఇవన్నీ కూడా పిక్చర్స్. అండ్ ఇవి కూడా, ఇవి ఓల్డ్ బుక్స్. సో మా ముందు అమ్మాయి లాస్ట్ ఇయర్ యూకేజీ, ఇప్పుడు ఫస్ట్ క్లాస్. ఆమె బుక్స్ తీసుకొని ఆమె దానిలో నుండి ఈ పిక్చర్స్ అన్ని కూడా కట్ చేసినాం అన్నట్టు. ప్రతిదీ యూస్ఫుల్ అవుతుంది, అందుకే నేను ఏది కూడా పడేయను కదా రవిని. క్యాట్ పేస్ట్ ఇక్కడ పెట్టిస్తా. రైట్. నెక్స్ట్ ప్లూరల్. ఇట్లా డాష్ పెట్టి చిన్నగా లైన్, స్లీపింగ్ లైన్ పెట్టి మధ్యలో. ఓకే. ప్రాజెక్ట్ వరకు పిల్లలకి ఇచ్చినా మనకి ఇచ్చినట్టు అయిపోతుంది. సో వాళ్ళు జస్ట్ పేస్ట్ చేస్తారు, ఫైనల్ టచ్ మనం ఇవ్వాలి కదా. అవన్నీ రాసేటట్టే రాస్తుంది. చూసిరా, మా విన్ని రైటింగ్ లాగానే రాసిన. మీరు కూడా ఇట్లానే రాస్తారా మీ పిల్లలకి? ఫైనల్ గా సెకండ్ ప్రాజెక్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. సో ఇది తెలుగు, ఇంగ్లీష్. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. సో రేపు దీపావళి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వెయిట్ రేపు దీపావళి పండుగ కదా, ఈరోజు సాయంత్రం మేము బాంబులు కొనుకొచ్చుకోవడానికి వెళ్తున్నాం. సో అక్కడ వీడియో అంతా కూడా క్యాప్చర్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. బాయ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.